ఫ్రీ ఈవెంట్ ఫంక్షన్లో జరిగిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి ఒక 50 సార్లు చెప్పుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరింటికి చేరుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఈ ఆడియో ఫంక్షన్లన్నా బహిరంగ సభలన్నా నాకు భయం. అదే మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్, అభిమానం వేరు. మీరు మీ కుటుంబానికి సభ్యులు చేరుకోవాలి, ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. మేము సంక్రాంతి కల్లా అన్నీ పూర్తి చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం. కానీ ఇంకా ఫిల్టర్ చేయాల్సిన రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా. ఆ రోడ్లు బాగోలేదు. అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. నా గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు. దురదృష్టవశాత్తు 2 మెగా అభిమానులు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. చాలా బాధాకర విషయం. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం అండి? వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటీఎం డాగ్స్, వైసీపీ పుల్కాగాలు, లాజిక్ కూడా తెలియదు, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి రాజకీయాల్లో. లాజిక్ లేకుండా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట. ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది? బాబాయ్ హత్య కేసు ఏమైంది? మీ ఇంట్లో చనిపోయిన మర్డర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నిందితుడు పట్టుకోండి. మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే పాపం దురదృష్టవశాత్తు బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను రోజు 10 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. అలాగే దిల్ రాజు గారు 10 లక్షలు ఇచ్చారు, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాము, పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం, మన అన్నదండలు ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు హాస్యాస్పదంగా ఉంది. మీరేసిన దరిద్రపు రోడ్లు వాళ్ళు చనిపోయారు. రోడ్లు సరిచేయకుండా చనిపోయారు. గుంతల రోడ్లు, ఎటువంటి రోడ్లు మనం చూసుంటాం. అన్నీ సరిదిద్దుతున్నాం, వేస్తున్నాం రోడ్లన్నీ కూడా. ముందు మీరు బాబాయ్ హత్య కేసు తేల్చండి రా బాబు, మళ్ళీ మీరు తెలుస్తారు. సొంత చెల్లిని బయట తరిమేశారు, సొంత సునీత గారు ఏడుస్తున్నారు, మా నాన్న చంపినాడు పట్టుకొని రానేసి. ఇవన్నీ మీరు చేయండి. చంపేసిన మీరు మాట్లాడతారు మా గురించి. మర్డర్లు చేసిన మీరు యాక్సిడెంట్లో చనిపోయిన రాజకీయం చేస్తారా? అలా చనిపోయి